నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న 4వ సినిమా అఖండ 2 తాండవం మరికొద్ది గంటల్లో బొమ్మ పడుతుంది అనగా ఈ చిత్రానికి పెద్ద షాకే తగిలింది. అఖండ 2 తాండవం సినిమా విడుదల ఆపాలంటూ ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తమకు 28 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఇప్పుడు 14 రీల్స్ ప్లస్ పేరుతో సినిమాలు నిర్మిస్తున్నారని, తమకు రావాల్సిన డబ్బులు చెల్లించేంత వరకు అఖండ 2 సినిమా రిలీజ్ నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు అనుకూలంగా తీర్పిచ్చింది. అఖండ 2 విడుదల ఆపాలని ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ గతంలో 14 రీల్స్ తో కలిసి 1 నేనొక్కడిని, ఆగడు చిత్రాలను నిర్మించింది. ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాలను అందుకోలేదు. ఆ తర్వాత రామ్ ఆచంట, గోపి ఆచంట సెపరేట్ గా 14 రీల్స్ ప్లస్ అనే మరో ప్రొడక్షన్ హౌస్ ని ఏర్పాటు చేసి మూవీస్ తీస్తూ ఉన్నారు. ఇప్పుడు అఖండ 2 చిత్రాన్ని ఈ బ్యానర్ లోనే రూపొందించారు. అయితే గతంలో 14 రీల్స్ లో తీసిన సినిమాలకు సంబంధించి 28 కోట్ల వరకు నిర్మాతలు తమకు బాకీ ఉన్నారని ఈరోస్ సంస్థ ఆరోపిస్తోంది. వడ్డీలతో సహా చెల్లించిన తరువాతే అఖండ 2 సినిమాని రిలీజ్ చేసేలా చూడాలని న్యాయస్థానాన్ని కోరింది. దీన్ని పరిశీలించిన హైకోర్టు పిటిషనర్లకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా బాలయ్య ఫ్యాన్స్ ఈ విడుదల ఆగిపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు.